చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. అప్పటికప్పుడు తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం అటుకులు తీసుకోవాలండి. 1 కప్పు వరకు అటుకులు తీసుకున్నాను. అటుకుల్ని శుభ్రంగా కడగాలి. అలాగే ఇక్కడ నేను ఒక 2 బంగాళాదుంపల వరకు ఉడికించుకున్నానండి. చిన్న బంగాళాదుంపల్ని కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి బంగాళాదుంపల్ని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా అటుకుల్ని కడిగిన తర్వాత ఆ నీటిని పారపోసేసుకొని ఇక అటుకుల్లో ఏ నీళ్లు పోయకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి అటుకులు అనేవి పొడి పొడిగా వస్తాయండి. అలాగే బంగాళాదుంపని ఉడికించుకున్నాను కదా, అది కూడా మెత్తగా నలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 చెంచాల వరకు శనగపిండి తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి అటుకులు అనేవి ఈ విధంగా పొడి పొడిగా వస్తాయండి. చూడండి, ఇలా రావాలి. అటుకులు అనేవి మెత్తగా ఉండకూడదు. ఇలా వచ్చిన తర్వాత అటుకుల్లోకి మనం మెదుపుకున్న బంగాళాదుంప వేసేసుకోవాలి. బంగాళాదుంపతో పాటు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా వేసుకోండి. ఇక ఇందులో నేను కారం వేయటం లేదండి. కారం ప్లేస్లో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని జీలకర్ర పొడి 1/2 చెంచా వేసుకోండి. మీరు కావాలంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా శనగపిండిని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కలుపుకున్న శనగపిండిని ఇప్పుడు సగం వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని మళ్ళీ మిగిలిన శనగపిండిని వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే అటుకులు వేసుకున్నాం కాబట్టి మనకి పిండి అనేది గట్టిగా అయిపోతుంది. కాబట్టి ముందుగా సగం శనగపిండి వేసుకొని తర్వాత మిగతా శనగపిండి వేసుకొని కలుపుకున్న తర్వాత మనం వీటిని టిక్కీస్ మాదిరిగా చేసుకోవాలి. కాకపోతే కొంచెం లావుగా కొంచెం పెద్ద సైజుగా తయారు చేసుకోండి. లేకపోతే చిన్న చిన్నగా అయినా తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న టిక్కీల మాదిరిగా అనమాట. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ విధంగా అన్నిటినీ ఒకేసారి రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి నేను 3 చెంచాల వరకు మాత్రమే నూనె అనేది వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం రెడీ చేసుకున్న ఈ టిక్కీస్ని వేసుకోవటమే. చాలా రుచిగా ఉంటాయండి. బంగాళాదుంప అటుకులు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. 2 వైపులా కాల్చుకోవాలి. ఎక్కువ నూనెతో కూడా పని లేదండి, అంటే డీప్ ఫ్రైతో పని లేదు. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవటమే. మరి మీ అందరికీ బంగాళాదుంప అలాగే అటుకులు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ టిక్కీస్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.